నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు సండే, యాక్టివ్ రెస్ట్ డే. ఈరోజు నేను మీకు నా స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తా. అట్లనే కొత్త సప్లిమెంట్ ఒకటి యాడ్ చేసుకున్నాము, అది చూపిస్తా. ఇక్కడ సప్లిమెంట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారా అంటే, నేను వాడే ప్రతి ఒక్క సప్లిమెంటు, నేను చేసే ప్రతి ఒక్కటి మీకు ఫ్లెక్సిబుల్గా చూపిస్తా అని చెప్పి స్టార్టింగ్లో ప్రామిస్ చేసిన. సో ఐ విల్ డెఫినెట్లీ కీప్ దట్ వర్డ్ విత్ మీ. సో చూపిస్తా ఒక కొత్త సప్లిమెంట్ అయితే యాడ్ చేసినాం. అది కాకుండా ఇప్పుడైతే నేను హెయిర్ పెంచుతున్నా. షో డే వరకు అంటే ఐసిఎన్ హైదరాబాద్ ఈ ఇయర్ కొన్ని షోస్ ఉన్నాయి కదా, 3-4 కాంపిటీషన్లు ఉన్నాయి. సో వాటన్నిటికీ రిగార్డింగ్ అప్డేట్స్ ఒకటి ఇస్తా ఈరోజు. దాంతోపాటు హెయిర్ కేర్ రొటీన్ ఏంటిది, స్కిన్ కేర్ రొటీన్ ఏంటిది, ఏం ఫాలో అవుతున్నాం రెండింటికి మెయింటైన్ చేయడానికి, అది కూడా చెప్తా. సో మోస్ట్లీ ఈ వీడియో టైటిల్ అయితే అదే ఉంటుంది, హెయిర్ కేర్ స్కిన్ కేర్ రొటీన్ ప్లస్ హెయిర్ కేర్ రొటీన్ ఏదో ఒకటిగా రెస్ట్ డే వ్లాగ్ ఇది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, మనం ఎప్పుడన్నా ఒక హెయిర్ కేర్ రొటీన్ని ఫాలో అవుతున్నప్పుడు మెయిన్ థింగ్ బీయింగ్ జిమ్ ప్రో, రెగ్యులర్గా మనం జిమ్కి వెళ్ళి వర్కౌట్లు చేస్తాం కాబట్టి మన స్కిన్ ఎప్పుడు కూడా కరెక్ట్ ఉండదు. స్వెట్ వస్తుంది, డాండ్రఫ్ అవుతుంది దానివల్ల. సో ఈ మెయిన్ డాండ్రఫ్ ఏదైతుందో దాన్ని మనం హెయిర్లోంచి తీయాలి. సో ఈ డాండ్రఫ్ని మన బాడీలోంచి తొలగించడానికి మస్తు విధాలు ఉన్నాయి. అందులో నేను ట్రై చేసేది, నేను వాడేది అయితే ఇది. లాస్ట్ టైం నేను ఎప్పుడైతే ప్రిపేర్ చేసినో అప్పుడు నేను ఇట్లనే లాంగ్ హెయిర్ చేసుకొని కాంపిటీషన్ ఆడదాం అన్నట్టు ప్లాన్ చేసుకొని ఉండే లాస్ట్ టైం. సో ఆ టైంకి సెట్ కాలే, నాకు ఐడియా కూడా లేకుండా ఏం చేయాలని. ఆ టైంకి బాగా ఫేస్ పైన మస్తు పింపుల్స్ వచ్చేసరికి నేను హెయిర్ కూడా కట్ చేసేసిన మొత్తం. కాకపోతే నవ్ వీ హ్యావ్ యాడెడ్ అ న్యూ ప్రోడక్ట్ విచ్ ఇస్ దిస్ మినిమలిస్ట్ది సిపిహెచ్ కాంప్లెక్స్ ఓలిగోపెప్టైడ్ యాంటీ డాండ్రఫ్ సిరమ్. దీని లింక్స్ అన్ని నేను మేబీ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. బట్ యాంటీ డాండ్రఫ్ సిరమ్ ఫస్ట్ మనము స్నానంకి వెళ్ళే ముందు ఒక గంట ముందు హెయిర్కి స్కాల్ప్ ఉంటుంది కదా, గుండు, దాని మీదకించి ఈ లిక్విడ్ని మనము మొత్తం అప్లై చేసి ప్రాపర్గా మసాజ్ చేసుకొని ఒక 1 hour వదిలేసేయాలి దాన్ని. సో అట్లా చేసి ఒక 1 hour టైమర్ పెట్టేసిన. ఇంకా దాని తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని, బేసిక్ ఎవ్రీవన్ నోస్ దట్ యూ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ షాంపూ, శానిటైజర్ అంటే మాయిశ్చరైజర్, షాంపూ, మాయిశ్చరైజర్, ఇవి 2 పెట్టాలి. దాని తర్వాత ఇంకొకటి, దీన్ని ఏమంటారు, సిరమ్. ఇది పోస్ట్ ఆయిల్ సిరమ్. ఓకే, ఇదేంటంటే మీరు స్నానమైన తర్వాత హెయిర్ మొత్తం కొంచెం నార్మల్ అయిన తర్వాత యూ షుడ్ అప్లై దట్. అది ముచ్చట. హెయిర్ కేర్ కోసం అయితే ఇవే వాడుతున్నా. ఏ షాంపూ, ఏ కండిషనర్ వాడుతున్నా అవి కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఏతో వైపు రమ్మాలే, మా అమ్మాయిలు కూడా ఎన్ని ప్రోడక్ట్స్ వాడారేమో, నేను వాడుతున్నా. అంటే బేసిక్ ముచ్చట ఏంద్రా అంటే, ఏదో మనం జిమ్కి వెళ్ళినామా, ఏదో మనం వర్కౌట్ చేసుకున్నామా, డైట్ ఫాలో అయినామా, దాంతో స్కిన్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ద టైమింగ్ చాలా బాగుంటుంది స్కిన్. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 30-40 అయిన తర్వాత యువర్ స్కిన్ విల్ స్టార్ట్ టు షో ద రిజల్ట్స్. లైక్ డ్రై స్కిన్, ముసలో లెక్క తయారవుతాం, ముడతలు పడతాయి ముఖం అంతా. సో దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోనికి ఇవన్నీ వాడుతున్నా. ఆల్దో దీనిలో జస్ట్ హెయిర్ కేర్ ఒకటే కాదు, ఇవి హెయిర్ కేర్, స్కిన్ కేర్, బాడీ కేర్, పర్ఫ్యూమ్లు, ఫేస్ వాష్లు, ఫేస్ ప్యాక్లు, లిప్ బామ్, ప్రతి ఒక్కటి ఉంది. సో మెయిన్ థింగ్ ఈజ్ దిస్ వన్ కండిషనర్. ఇది ఏ బ్రాండ్? ఇది క్వెంచ్ హెయిర్ కండిషనర్. సో కండిషనర్ ఇది వాడుతున్నా, క్వెంచ్ అనే బ్రాండ్ ఇది. అండ్ షాంపూ కూడా దాందే, డాండ్రఫ్ కంట్రోల్. సో ఆబ్వియస్లీ మనకు డాండ్రఫే కదా మెయిన్, డాండ్రఫ్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి అది వాడుతున్నా. అండ్ దాంతోపాటు ఇంకా బాడీకి ఒకటే సబ్బు, ముఖానికి ఒకే సబ్బు, లోపల ఒకే సబ్బు, మొత్తం బాడీకి ఉన్నట్టు ఒకటే సబ్బు రుద్దితే ఇన్ఫెక్షన్లు అయ్యి ముఖం బిస్కెట్ అయిపోతుంది. ఓకే, బాడీ కూడా, స్కిన్ పైన కూడా యాక్నే వస్తుంటాయి కదా. సో నాకు బాడీ పైన జనరల్గా ఈ ప్రోటీన్ ఎక్కువ తింటున్నందుకు వాటి వల్ల డెడ్ స్కిన్ ఒకటి క్రియేట్ అవుతుంది బాడీ పైన, దానివల్ల యాక్నే బాగా వస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకోనికి ఇది ఒకటి బాడీ వాష్ విచ్ కంటైన్స్ సాలిసిలిక్ యాసిడ్ 1%. సో దీనివల్ల బాడీ పైన డెడ్ స్కిన్, యాక్నే కొంచెం తగ్గుతుంది, విచ్ ఇస్ డెఫినెట్లీ గుడ్. స్కిన్ కేర్ గురించి వచ్చేసరికి ముందర మాట్లాడదాం. బట్ ఇప్పుడైతే పోయి ఒక మీల్ ప్రిపేర్ చేసుకుందాం.
తినుకుంటా కొన్ని కాంపిటీషన్ అప్డేట్స్ ఇస్తా. లెట్స్ గో. ఇప్పుడు హెయిర్ కేర్ సెక్టర్లో మీరు అడ్డమైన ప్రోడక్ట్స్ అన్నీ కొనొద్దని చెప్తాను నేను. ఎవరైనా మీ అక్కలు చెల్లెలు ఉంటారు కదా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆర్ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎవర్, వాళ్ళకు ఒకవేళ డీసెంట్ నాలెడ్జ్ ఉంటే దీనిలో వాళ్ళని అడిగి తీసుకోండి ప్రిస్క్రిప్షన్ వైజ్. లేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్లు తీసుకొని తర్వాత వాడండి. నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు స్కిన్ కేర్ వాడేవాళ్ళు, చెల్లె వాళ్ళు కూడా చాలా స్కిన్ కేర్ చేస్తారు. సో నేను వాళ్ళందరిని అడిగి వాళ్ళ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర అడిగిన ఫస్ట్, లైక్ ఎట్లుంటుంది ఓకేనా అని. సో బాగుంటుంది అన్నప్పుడే నేను పర్చేస్ చేసిన. సో మీకు కూడా నేను అదే సజెస్ట్ చేస్తా. అండ్ టైమర్ పెట్టేసిన. ఒకటేమో ఒక సప్లిమెంట్ వేసుకున్నా అని చెప్పిన కదా, ఫ్యాట్ బర్నర్ ట్యాబ్లెట్ ఏదైతుందో ఫ్యాట్ బర్నర్, అది కోచ్ నాకు సజెస్ట్ చేసిండు తీసుకోమని. సో చూపిస్తాను మీకు అది. ఇప్పుడు ఏది కూడా దాచిపెట్టుకొని పీకేదేం లేదని, ఓకేనా? చూపిస్తా. కాకపోతే దాని ముందు 17 minutes తర్వాత నేను నా ఫస్ట్ మీల్ తినాలి, బ్రేక్ఫాస్ట్. అండ్ 47 minutes ఏదైతుందో ఇక్కడ అది హెయిర్ వాష్కి. సో అట్లా రొటీన్ని సెట్ చేసి పెట్టుకోవాలి. టైమర్ పెట్టుకొని ఇంకా ప్రాపర్గా ఫాలో అవుతున్నాం, ఏడ కూడా చీట్ చేస్తలేం. ఇది మన బ్రేక్ఫాస్ట్. ఓకే, 40 grams oats, 1 scoop whey protein, 200 grams pomegranate, 10 grams almonds and water. సింపుల్ మీల్. 9 minutes 44 secondsలా టైమర్ వస్తుంది ఒకటి, అప్పుడు ఐఎమ్ సపోజ్ టు ఈట్ ద మీల్. అప్పటిదాకా లెట్ ఇట్ సోక్. లెట్స్ టాక్ అబౌట్ ద ఫిజిక్ అప్డేట్. అప్పటి వరకు కరెంట్లీ బాడీ వెయిట్ ఈస్ 73.5 kgs, విచ్ ఈస్ హెవియెస్ట్ ఎవర్ ఇన్ మై recomp or gaining or cutting, whatever you can say. 73 is the highest weight in which నేను లీన్ ఉన్నా. లైక్ లాస్ట్ టైం ఎప్పుడైతే నేను బల్క్ చేసినానో, లాస్ట్ ఇయర్, లైక్ లాస్ట్ కాంపిటీషన్ కన్నా ముందు ఫస్ట్ ప్రెప్ నాది ఏదైతే ఉండేనో, అందులో మై హెవియెస్ట్ వెయిట్ వాస్ 71 kgs, ఇన్ విచ్ ఐ లుక్ లైక్ షిట్. స్క్రీన్ పైన నేను మీకు రెఫరెన్స్ కోసం ఒక ఫోటో చూపిస్తాను. 71 kgsకి ఐ వాజ్ లుకింగ్ లైక్ దిస్. అండ్ దెన్ దాని తర్వాత ఇయర్, లైక్ లాస్ట్ టైం మొన్న కాంపిటీషన్కి ఐసిఎన్ హైదరాబాద్ కోసం నేను బల్క్ చేసినప్పుడు ఐ వాజ్ జస్ట్ ఈటింగ్ లైక్ అన్ ఇడియట్. ఏది దొరికితే అది తినాలా, ఎంత తింటే అంత మజిల్కి వెళ్ళిపోతుంది, ఎంత తింటే అంత కండలు పెరిగిపోతున్నాయి అని ఒక సెల్ఫ్ ఇమాజినేషన్ అండ్ ఒబ్సెషన్ ఉంటుంది చూసిరా. లైక్ మజిల్ బిల్డ్ కావాలని ఒక షిద్దత్ తోటి, జిద్దుతోటి మస్తు ఎక్కువ తినేసిన. అప్పుడు నా వెయిట్ 78 kgs. స్క్రీన్ పైన రెఫరెన్స్ 78 kgs అన్నప్పుడు ఇట్లుండే. అండ్ ఇఫ్ యూ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్, రెండిట్లో కూడా ఫ్యాట్ మాస్ అనేది ఎక్కువ ఉంది, విచ్ ఇస్ 65 to 67 నా బాడీకి లీనెస్ట్ వెయిట్. లైక్ ఐ కెన్ బీ ఇన్ ఎ గుడ్ షేప్, హెల్దీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అండ్ మంచి కండిషన్లో ఉండొచ్చు 65 to 67 kgs. బట్ హియర్ 70 and 78, యూ కెన్ సీ ద డిఫరెన్స్. అండ్ ఈరోజు మన బాడీ వెయిట్ 73.5 kgs ఉంది, అరౌండ్ 74 kgs అనుకోండి. ఇంకా 74 kgsకి జస్ట్ లుక్ ఎట్ ద కండిషన్ ఫర్ ద రిఫరెన్స్. ద మెయిన్ థింగ్ హియర్, ద మెయిన్ చేంజ్ ఐ డిడ్ ఇన్ 3 of these ఈస్ డైట్కి స్టిక్ అయి ఉండడం, క్లీన్గా తినడం, స్టెప్స్ రెగ్యులర్గా చేయడం, ట్రైనింగ్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసుకోవడం, అండ్ ఎవ్రీ 2-3 weeksకి ఒకసారి, 4 weeksకి ఒకసారి మన వర్కౌట్ ప్లాన్ని చేంజ్ చేసుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ విల్ నాట్ గెట్ యూస్ టు సమ్ పర్టికులర్ వర్కౌట్స్. దానివల్ల మనం ట్రైనింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ వీక్ పాయింట్స్ పైన ఎక్కువ వర్క్ చేస్తాం. సపోజ్ నా రేర్ డెల్ట్స్ వీక్ ఉన్నాయని మీకు ఆల్రెడీ చెప్పిన. సో దానిపైన వర్క్ చేస్తున్నా, ఇట్ ఈస్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీ సింగిల్ డే, గ్యారంటీ ఇస్తున్నాను. లైక్ ఐ క్యాన్ యాక్చువల్లీ ఫీల్ దాట్ వెన్ ఐఎమ్ పోజింగ్. నేను వర్కౌట్ చేసిన తర్వాత ఎప్పుడైతే నేను పోజ్ చేస్తానో అప్పుడు డెఫినెట్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అక్కడ నాకు. లైక్ రేర్ డెల్ట్స్ ఆర్ యాక్చువల్లీ గ్రోయింగ్, షోల్డర్ ఈజ్ గెటింగ్ బెటర్ అండ్ అప్పర్ చెస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఎప్పుడైతే ఆ పర్సనల్ ఫీలింగ్ వస్తుందో, అది కొన్నిసార్లు ఏదో సెల్ఫ్ అబ్సెషన్ వల్ల అవుతుంది అని అనుకుంటాం. బట్ దెన్ ఐ ఆస్క్ మై ఫ్రెండ్స్, ఐ ఆస్క్డ్ మై కోచ్ ఏమైనా చేంజెస్ వస్తున్నాయా అని. కోచ్, ఫ్రెండ్స్ అండ్ మై మామ్ ఆల్సో సెడ్ యా ఇంప్రూవ్మెంట్ ఉంది, షోల్డర్ మంచిగా అవుతుంది అది అని. సో కైండ్ ఆఫ్ అన్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఒక చిన్న సక్సెస్. ఈ సక్సెస్ స్టోరీని ఇంకా ముందలు తీసుకొని పోదాం డెఫినెట్గా. ఇంకా ముందలు ఇంకా చాలా అచీవ్ చేయాలి మనం. వెన్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ బాడీ బిల్డింగ్,
న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఆర్ వాట్ ఎవర్, ఎన్హాన్స్డ్ అయినా కానీ న్యాచురల్ అయినా కానీ, ఈ బాడీ బిల్డింగ్ ఏదైతుందో దీనిలో డిసిప్లిన్ అండ్ మైండ్ సెట్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దీన్ని నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్గా ఒకటి నిన్ననే ఎక్స్పీరియన్స్ చేసిన. నెవర్ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ మచ్ ఆఫ్ పేషెన్స్ గేమ్, డిసిప్లిన్ గేమ్ అండ్ మైండ్ సెట్ గేమ్. నిన్న ఒక్కరోజు నేను ఫీల్ అయినంత ఎప్పుడు ఫీల్ కాలే. ఏంటంటే నేను డీప్ టిష్యూ మసాజ్ చేయించుకున్నా. ఓకే, స్క్రీన్ పైన మీకు ఫోటోలు కూడా చూపిస్తాను. సో డీప్ టిష్యూ మసాజ్ చేయించుకున్నప్పుడు మొత్తం అప్పర్ బాడీ మొత్తం చేయించుకున్నాను. ఎందుకంటే వాడు లోవర్ బాడీ అయితే తొక్కి చంపేస్తాడు, డేంజర్ పెయిన్ అవుతుంది, అసలు నెక్స్ట్ లెవెల్ కోమాలకు వెళ్ళిపోతాం, అంత ఘోరం పెయిన్ అవుతుంది లిటరలీ. సో అట్లా చేయించుకోలే నేను. ఓకే, సో అప్పర్ బాడీ మొత్తం కంప్లీట్గా చేయించుకున్నా. మొత్తం అరౌండ్ 100-150 కప్స్ పెట్టినారు నా బాడీకి, ఫ్రంట్ షోల్డర్కి, చెస్ట్కి, బ్యాక్కి మొత్తం నింపేసారు కప్స్ తోటి. ఫొటోస్ చూపిస్తున్నా కదా. సో ఇంత చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆబ్వియస్లీ సోర్నెస్ ఉంటుంది. లోవర్ బాడీ నేనేం చేయించుకోలే అప్పటికి. నేను దాని ముందు రోజే లెగ్స్ గట్టిగా ట్రైన్ చేసిన, ఫుల్ హెవీ చేసిన. దానివల్ల నాకు క్వాడ్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్లో ఫుల్ సోర్నెస్ ఉండే. అండ్ దురదృష్టవశాత్తు నిన్న నా లెగ్ డే, అంటే లోవర్ బాడీ వర్కౌట్ ఉండే. బ్లాగ్ చేద్దామని కెమెరా తీసుకొని పోయినా, బట్ చేయాలి. ఓకే, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ డిసిప్లిన్. కాకపోతే వర్కౌట్కి వెళ్ళినా నేను ఆ మైండ్లో ఒక డిస్టర్బెన్స్ ఫీల్ అవుతుండే. లైక్ ఐఎమ్ నాట్ రెడీ టు ట్రైన్ టుడే అని ఒక మైండ్ సెట్లు ఉండే ఫస్ట్. తర్వాత కెమెరా లోపల పెట్టేసిన, సైలెంట్గా పోయి థ్రెడ్మిల్ ఎక్కి ఒక 20 minutes వాక్ చేసిన. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ టు థింక్ దట్ ఒకవేళ నేను ఈరోజు రాకపోతే నేను రేపు కాంపిటీషన్ ఓడిపోతానేమో, ఒకవేళ నేను ఈరోజు వర్కౌట్ చేయకపోతే రేపు స్టేజ్ పైన నా లెగ్స్ వీక్ అవుతాయేమో అని. యూ మైట్ థింక్ లైక్ ఒక రోజుతో ఏమైపోతుంది అని, బట్ వన్ డే క్యాన్ చేంజ్ ఎవ్రీథింగ్, ఐమ్ టెలింగ్ యూ. సో ఈ వన్ డే ట్రైనింగ్ మిస్ చేస్తే నాకు ఆ ఫ్యూచర్లో వన్ డే ఐల్ సఫర్ అని నాకు అనిపించింది. ఇంకా అప్పుడే ఇన్స్టెంట్లీ రిగ్రెట్ అవ్వడం ఎందుకు తర్వాత అని చెప్పి, ఇప్పుడే వేసేద్దాం మళ్ళీ తర్వాత రిగ్రెట్ అయ్యి వేస్ట్ అని చెప్పి ఇంకా వాక్ ఆపేసి పోయి వర్కౌట్ స్టార్ట్ చేసిన. లెగ్స్ ఫుల్ మెంటల్ పీస్ లేకుండే, ఫుల్ టెన్షన్, ఏదో ఒక తెలియని బాధ ఉండే మైండ్లో. చేసుకుంటా వర్కౌట్ స్టార్ట్ చేసిన. బాడీ వెయిట్ స్క్వాడ్స్ ఇచ్చిండే, తెలుసు కదా మీకు ఆల్రెడీ. బాడీ వెయిట్ స్క్వాడ్స్, లంజెస్, అబ్డక్టర్, అడెక్షన్, లెగ్ ప్రెస్, కాఫ్ రైజర్స్, హిప్ థ్రస్ట్, ఆర్డిఎల్స్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ చేసిన. లోవర్ బ్యాక్లో మనకు ఆల్రెడీ కొంచెం పెయిన్ ఉంది, యూనో లైక్ ఆ ఇంజురీ అయినప్పటి నుంచి కొంచెం లైట్గా పెయిన్ అవుతుంటుంది అప్పుడప్పుడు. సో ఆర్డిఎల్స్ అండ్ హైపర్ ఎక్స్టెన్షన్స్ ఇవి రెండు నాకు ఛాలెంజింగ్ టాస్క్లు ఉండే. నేను అన్నీ చేసేసిన ఫస్ట్, ఎందుకంటే దేనిలో కూడా మనకు లోవర్ బ్యాక్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని చెప్పి అన్నీ ఫస్ట్ చేసిన. తర్వాత లాస్ట్లో వెయిట్ కూడా మెన్షన్ చేసిండు కోచ్, 30x15, 30x15 అని 3 సెట్లు ఇచ్చిండు. అదేంటిది ఆర్డిఎల్స్. సో 2 సెట్లు చేయగానే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇక అప్పటికి బ్యాక్ పెయిన్ అవుతుందని చెప్పి జిమ్లో మనోడే ఒకడు ఉంటే వానికి వచ్చి బ్యాక్ ఇట్లా ప్రెస్ చేయమని చెప్పిన మొదలకించి. కొంచెం అది క్రాక్స్ వస్తాయి కదా బ్యాక్లో. సో అది చేయించుకున్న తర్వాత 3rd సెట్ చేసిన. బ్యాక్ పెయిన్ తగ్గుతలేదు ఇంతకీ. ఇంకా మళ్ళీ పోయి హైపర్ ఎక్స్టెన్షన్స్ చేసి జిమ్లోనే ఒక్క 15 minutes పండుకున్నా వెనకకి, లయింగ్ ఆన్ మై బ్యాక్. ఫెల్ట్ లైక్ హెవెన్. అండ్ బాధ కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి ఆటోమేటిక్గా. అరే ఎందుకు ఇంత కష్టపడుతున్నాం, ఎందుకు ఇంత స్ట్రగుల్, మనకు అవసరమా, ఎందుకు అంత పెయిన్ అవుతున్నా కూడా చేయడము. బట్ దెన్ ఐ రియలైజ్ దిస్ ఈజ్ ద వర్క్ ఐ డూ, దిస్ ఈజ్ ద థింగ్ ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్, అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఐ వాంట్ టు స్టాండ్ అవుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. మీ అందరి ముందు నేను ఒక మంచి ఫిజిక్ని తీసుకురావాలంటే, మీ అందరి కోసం ఒక మంచి ఫిజిక్ని తీసుకురావాలంటే ఆబ్వియస్లీ మీలో అందరూ చూసే ప్రతి ఒక్కరు ఐసీఎన్ చూడడానికి రాకపోయినా కూడా వీడియోస్ చూస్తారు. అండ్ అక్కడ స్టేజ్ పైన నన్ను చూసే నా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. రే వాట్స్ అన్నారా, మస్తు ఇన్స్పిరేషన్ రా, ఆయన బ్యాక్ ఇంజురీ అయింది, ఇట్లా అయింది, ఆయనకు వర్కౌట్ చేయబుద్ధి కాకపోయినా పోయి వర్కౌట్ చేస్తాడు. ఆ మైండ్ సెట్ని ఎట్లయితే బిల్డ్ చేసుకున్నాడో నేను కూడా అట్లాంటి మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలి రా అని వాళ్ళకి అనిపిస్తుంది చూడు. దట్ ఈస్ వేర్ ఐ విన్. సో ఆ విన్నింగ్ మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా ఇప్పటిదాకా. తీసుకోదాం ముందరికి, ఇంకా 7 దాకా అయితే ఆడదాకా తీసుకోదాం. న్యాచురల్ పొటెన్షియల్ నాది ఏదైతే ఉంటుందో దానికి ఇంకొక 5 years టైం ఉంది. లైక్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 5 years కంప్లీట్ అయిపోయాను ట్రైనింగ్ స్టార్ట్ చేసి. ఇంకొక 5 సంవత్సరాలు పుష్ చేస్తాను న్యాచురల్గా. ఈ 10 years తర్వాత వీ మైట్
గెట్ ఇన్ టు ఎన్హాన్స్డ్ బాడీ బిల్డింగ్. నేను ఈ ఇయర్ 4 కాంపిటీషన్లు ఆడుతున్నాను, న్యాచురల్ షోస్. నెక్స్ట్ ఇయర్ 1-2 ఆడతాం. హైదరాబాద్ ఎవ్రీ ఇయర్ ఆడతాం. నెక్స్ట్ 4-5 ఇయర్స్ వరకు ఖచ్చితంగా ఆడతాం. ఒకవేళ మనకు అప్పటి వరకు ప్రో రాకపోతే ఖచ్చితంగా ఆడతాం. ఒకవేళ ఐసిఎన్ క్లాసిక్లో ప్రో వచ్చేస్తే విల్ గో ఫర్ ప్రో షోస్. డెఫినెట్లీ గోవాలో ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో దానికి పోతాం. దాట్స్ డిఫరెంట్ థింగ్. బట్ న్యాచురల్గా ఎంతవరకు అయితే అంతవరకు పుష్ చేద్దాం. తర్వాత ఒకసారి బాడీకి ఒక పొటెన్షియల్ వస్తుంది. న్యాచురల్ పొటెన్షియల్ హిట్ చేసిన తర్వాత, ఆ బేస్ లైన్ తర్వాత నువ్వు ఎంత కష్టమన్నా బాడీ బిల్డ్ కాదు అని ఒక పాయింట్ వస్తుంది. అప్పుడు ఐ విల్ స్టార్ట్. అంటిల్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు స్టే న్యాచురల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ న్యాచురల్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ గైస్. తర్వాత అనకండి నువ్వు లైఫ్ టైం న్యాచురల్ ఉంటా అన్నావు కదా. అది మైండ్ చేంజెస్ బ్రో. వేరే వాళ్ళని బయట ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని వీళ్ళని చూస్తుంటే కొంచెం అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది. బట్ దెన్ వాళ్ళు వాళ్ళ పొటెన్షియల్ని హిట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసినారు అని కొందరేమో ఇన్స్టెంట్లీ జిమ్ స్టార్ట్ చేసిన 2-3 నెలలకే స్టార్ట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు ఐ హ్యావ్ నో ఫకింగ్ రెస్పెక్ట్. ఐఎమ్ టెలింగ్ యూ, నో రెస్పెక్ట్. ఐసిఎన్ హైదరాబాద్లో 2 అథ్లీట్స్ బ్యాన్ అయినారు. వాళ్ళ నేమ్స్ నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. 2 అథ్లీట్స్ బ్యాన్ అయినారు. వన్ ఈస్ పృథ్వీరాజ్, ట్రంక్ నంబర్ 225. ఇతను బ్యాన్ అయినాడు. అండ్ ఏదో వాడా టెస్ట్ల రిపోర్ట్స్లో ఏమేమో వచ్చినాయి. ఆ కాంపౌండ్స్ పేర్లు కూడా చెప్తా మీకు. సెకండ్ వన్, హీఈస్ ఫ్రమ్ వైజాగ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆయన. సో హీ కంపీటెడ్ విత్ మీ. నాతోటి కూడా స్టేజ్ పైన బ్యాక్ స్టేజ్ ఫోటో దిగిండు కాంపిటీషన్ తర్వాత. స్క్రీన్ పైన పక్కన చూపిస్తున్నా. రాకేష్ వాసుపల్లి, ట్రంక్ నంబర్ 46. అండ్ ఈయన కోచ్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా వైజాగ్ కూడా ఎవరో. సో వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ దీస్ గైస్ ఈజ్ దట్ నువ్వు ఎంత కష్టపడుతున్నా, నువ్వు ఎంత చేస్తున్నా కూడా అదే చెప్తున్నా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ట్రై టు టెల్. ఇఫ్ నేను ఒకవేళ ఎన్హాన్స్ అయినా, నేను ఎన్హాన్స్ షోస్ ఆడతా పోయి. ఎన్హాన్స్ చేసుకొని వచ్చి న్యాచురల్ షోస్ అస్సలు ఆడం. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ వేర్ యూ స్టాండ్ అండ్ వాట్ యూ డూ. అంతా ఎన్హాన్స్ అయిన తర్వాత వచ్చి ఒక న్యాచురల్ బాడీ బిల్డింగ్ షోలో ఫేక్ నాటీలాగా ఆడి బ్యాన్ అయ్యి ఇజ్జత్ తీసుకునే అంతవరకు తెచ్చుకోవద్దు. సో నాకు అదొకటి ఐసిఎన్ వాళ్ళది అదొకటి మంచిగా అనిపించింది. లైక్ వీ టాక్డ్ అబౌట్ ఇట్ లాస్ట్ టైం ఇన్ కాంపిటీషన్ తర్వాత మాట్లాడినాం కదా. లైక్ ఇట్లా చాలామంది ఎన్హాన్స్డ్ అథ్లెట్స్ వచ్చినారు అని. అందులో కొందరు సస్పిషియస్ అయిన వాళ్ళని, డౌట్ వచ్చిన వాళ్ళని టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లలో వీళ్ళిద్దరు బ్యాన్ అయినారు. ఇద్దరికి ప్రో కార్డ్ రాలే, జస్ట్ బ్యాన్ అయినారు అంతే. ప్రో కార్డ్ వచ్చిన వాళ్ళని టెస్ట్ చేసారు. దే ఆర్ న్యాచురల్. సో యా ఓకే. సో ఈ రాకేష్ అనేటోడు వాడిన సబ్స్టాన్సెస్ స్టానజాల్, క్లెన్బ్యూట్రాల్, డ్రోస్టానోలోన్, బోలిడోనిన్, 19-నోరాడిస్ట్రాన్, టామోక్సిఫెన్, డిహైక్లోరోమిథిటెస్టోస్టెరాన్ అండ్ క్యాండ్రియోన్ క్లోంఫినిన్. ఆల్మోస్ట్ ఒక 10 కాంపౌండ్స్ వాడిన మనోడు. పక్కన అన్ని కాంపౌండ్స్ చూపిస్తున్నా. అసలు వీటిలో ఏది దేనికి పనిచేస్తుందో కూడా తెలియదు మనోడు. సో మన బ్రదర్ది పక్కన కండిషన్ కూడా చూపిస్తా చూడండి. సో దిస్ ఈజ్ హౌ హీ గాట్ గోల్డ్ మెడల్ ఇన్ ఐసిఎన్, విచ్ ఈస్ ఆబ్వియస్లీ చీటింగ్. సో చీట్ చేసిన వాళ్ళకి జస్టిస్ ఈస్ మేడ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. Done with the ICN talk, done with the enhanced versus natural thing. Everything is done. మీల్ కంప్లీట్ చేసుకొని ఇంకొక 20 minutes ఉంది. స్నానం చేసుకొని వచ్చి మీకు స్కిన్ కేర్ రొటీన్ మొత్తం చూపిస్తాను. లైక్ వాట్ ఎవర్ ఐ యూస్ ప్రోడక్ట్స్ అవన్నీ మీకు చూపిస్తా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో గెట్ దెమ్ ఫర్ షూర్. ఫస్ట్ స్నానం చేసేటప్పుడు మీరు ఏ సబ్బు అయితే వాడతారో యూ షుడ్ నాట్ యూస్ దట్ సోప్ ఆన్ యువర్ ఫేస్. దానికి కొంచెం అలగ్గా బెటర్ యూస్ సమ్ ఫేస్ వాష్. ఇది పెట్టాలి ఫేస్కి. ఫేస్ వాష్ అయిన తర్వాత హెయిర్ని కొంచెం డ్రై అయ్యే వరకు వదిలేసేయండి. దానికి ఏం చేయొద్దు. 2 drops రబ్ ముఖానికి పెట్టుర్రి. ఇప్పుడు ఆడవాళ్ళ లెక్క సున్నితంగా మొత్తం నీట్గా రుద్దాల్సిన అవసరం లేదు బాయ్, మన మొగల్లో. సెకండ్, మాయిశ్చరైజర్. సింపుల్, ప్రొటెక్టింగ్, లైట్ మాయిశ్చరైజర్ బాగుంటుంది. లాస్ట్కి మనము ఎండలకు వెళ్ళినా వెళ్ళకపోయినా డజంట్ మ్యాటర్. స్కిన్ కేర్లా
సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ యూస్ దోస్ స్నేల్ మ్యూసిన్ అండ్ క్లెన్జర్, గ్లైకోలిక్ యాసిడ్ అట్లాంటివి ఏం వాడకున్నా కూడా జస్ట్ ఒక ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ ఇవి మాత్రం ఖచ్చితంగా వాడాల్సిందే. అక్వాలాజికా సన్ స్క్రీన్, ఇది కూడా మోకానికి. సరదాగా ఒక పర్ఫ్యూమ్, ఒక 2-3 ఎక్స్ట్రా, ఇవి ఆప్షనల్ ఆర్ ఐ కెన్ సే కంపల్సరీ. దిస్ ఈస్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్ అండ్ ఒక లిప్ బామ్. ఇవి 2 ఆప్షనల్ మీకు. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ గెట్ దెమ్. వెన్ ద హెయిర్ గెట్స్ డ్రైడ్ అప్, ఇది ఉంది కదా, లైట్గా జస్ట్ ఒక 1 డ్రాప్, 1, 2 కొంచెం అంతే, జస్ట్ రబ్ అండ్ అప్లై టు యువర్ స్కాల్ప్ అండ్ హెయిర్. జస్ట్ ఇట్లా. దీంతో ఏమవుతుందంటే హెయిర్ హైడ్రేటెడ్ ఉంటుంది, డాండ్రఫ్ రాదు. అండ్ మెయిన్ ఈ డాండ్రఫ్ ఏదైతుందో దీనివల్లనే ఫేస్ పైన డాండ్రఫ్ అంతా పడి హెయిర్ ఖరాబ్ అవుతుంది, స్కిన్ ఖరాబ్ అవుతుంది, పింపుల్స్ వస్తుంటాయి. ఇది మన స్కిన్ కేర్ రొటీన్ ముందర మాట్లాడడం. అండ్ ఈ బ్యాండ్ అథ్లీట్స్ గురించి ఏదైతే చెప్పినానో వాళ్ళతో నాకు ఎటువంటి హేట్ లేదు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ థింగ్స్ విత్ యూ గైస్ దట్ చీటింగ్ ఈజ్ చీటింగ్, అంతే. సో చూసారు కదా, స్కిన్ కేర్ అయితే బేసిక్గా నేను ఎవ్రీడే లైక్ ఎవ్రీ రెస్ట్ డేస్ ఐ డూ దిస్. ఇందాక బ్రేక్ఫాస్ట్ ఏదైతే చూపించినో సెకండ్ మీల్ కూడా సేమ్ అదే ఉంటుంది. అండ్ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో కూడా ఒకటి ఐ ట్రై టు షూట్. ఆల్సో ఆ ఫ్యాట్ బర్నర్ సప్లిమెంట్ అని చెప్పిన కదా, అదొకటి చూపిస్తా. అది కాకుండా నేను ఒక కొత్త సప్లిమెంట్ ఒకటి జిఎన్సీ ఆర్డర్ చేసిన, విచ్ ఈస్ మెలాటోనిన్. ఇది స్లీప్ కోసం హెల్ప్ చేస్తుంది. రీసెంట్లీ మన స్ట్రెస్ వల్ల వాటి వల్ల స్లీప్ చక్కగా అవుతలేదు, డైలీ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, మధ్యలో డీప్ స్లీప్లోకి వెళ్తాలేమో. సో ట్రై చేద్దామని తీసుకున్నా. ఆనెస్ట్లీ చాలా మంచిగా ఉంది. ఐ కుడ్ స్లీప్ 9-10 అవర్స్ మంచిగా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే. సో ఫ్యాట్ బర్నర్ ఒకటి చూపిస్తా చూడండి. హైడ్రాక్సికట్ మజిల్టెక్ సూపర్ ఎలైట్ ఫ్యాట్ మెటబాలిజం, సపోర్ట్స్ ఫ్యాట్ మెటబాలిజం. ఇది కోచ్ ఆర్డర్ చేయమని చెప్పిండే, లైక్ 30 minutes బిఫోర్ అ మీల్ 2 times అని చెప్పిండు డైలీ. యాజ్ పర్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ మై కోచ్ నేను ఇది తీసుకుంటున్నా. ఇది న్యాచురల్ సప్లిమెంటే, ఎట్లాంటి స్టెరాయిడ్ అనబాలిక్స్ కాదు. ఇది కంప్లీట్ న్యాచురల్ సప్లిమెంట్. ఆబ్వియస్లీ న్యాచురల్ అయితేనే కదా మనం వాడేది. సో అట్లా ఇందులో కొన్ని క్యానిఫోరా రోబుస్టా 200 mg, 100 mg కోలిన్, 100 mg రూట్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ కోలియస్ ఫోర్షోక్లీ, టర్మరిక్ 100 mg. సో ఆల్మోస్ట్ మంచి కాంపౌండ్స్ అన్నీ ఉన్నాయి విచ్ హెల్ప్స్ ఇన్ బూస్టింగ్ అవర్ ఫ్యాట్ లాస్. సో కాంపిటీషన్కి ఇంకొక 6 months ఉంది కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయమన్నాడు. లైక్ ఫర్ ద నెక్స్ట్ 5 months విల్ బీ యూజింగ్ దిస్ ఎవ్రీ డే. సో అదనమాట ఈరోజు వీడియోకి అయితే ఇంతే. ఐ హోప్ యూ గాట్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్లీ నేను వాడుతున్నా అండ్ నాకు ఖచ్చితంగా వర్క్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. మీరు జస్ట్ ఒక స్కిన్ కేర్ షాప్కి వెళ్ళి అక్కడ సన్ స్క్రీన్ అవన్నీ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి మీ స్కిన్ టైప్ అవన్నీ చెప్పి ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు గెట్ టు మేక్ యువర్ స్కిన్ లుక్ బెటర్. సో అదే ఇక ఏదైనా ఉంటే విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈరోజు కూడా వీడియో షూట్ చేయాలని లేకుండే హానెస్ట్గా, బట్ చేసిన ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా వీడియో అని. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్తే, లవ్ యూ ఆల్.